ఈ కెరియర్ ఇటు సైడ్ రావడానికి గల రీజన్ ఏంటి? ఎలా మొదలైంది ఇంట్రెస్ట్? యాక్చువల్లీ స్టార్టింగ్ నేను ఆర్ట్స్ కాలేజ్ కరీంనగర్‌లో చదివేది. అప్పుడు మామూలుగా కల్చరల్ సెక్రటరీగా హ్మ్. యునానిమస్‌గా నన్ను ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఏదో సినిమా పాటలు ఏదో సరదాగా పాడుకునేది. కొద్ది రోజుల తర్వాత నాకెందుకో ఈ జానపదం వైపు బాగా అట్రాక్ట్ అయ్యాను. హ్మ్. అంటే చిన్నప్పటి నుండి గూడా పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళమే గదా! కాబట్టి ఆ బాణీలు గానీ, ఇంకా పాటలు గానివ్వండి, వాటిపైన ఎందుకో బాగా నాకు ఇంట్రెస్ట్ అనేది పెరిగేసి ఎందుకో జానపదాలు పాడాలి అనే ఇదిలో నాకు వరంగల్ నుండి శంకర్ సారంగపాణి హ్మ్. వాళ్ళ పాటల ప్రభావం నా పైన బాగా పడిపోయింది. హ్మ్. సో, అట్లా సరే నేను గూడా వాళ్ళలాగే పాడాలి అనేది బాగా నాకు ఉండింది. హ్మ్. దాని తర్వాత ఇంకా జానపదం అనుకోకుండా ఒక సందర్భంలో స్టార్ట్ అయింది. ఐ బోర్న్ ఇన్ జగిత్యాల. హ్మ్. యాహ్! యాక్చువల్లీ నేను జగిత్యాల వాడిని అనేది చాలా మందికి తెలియదండి. హుహు. నేనంతా కరీంనగర్‌లో చదువుకున్నాను. హ్మ్. జగిత్యాల ఎవరికీ తెలియదు నేను. సో, మామూలుగా ఏదో ఈవినింగ్ టైంలో ఏదో అట్లా బయటకొచ్చేసి వెళ్ళిపోయేది. అప్పుడు ఒకరిద్దరు అట్లాగే పరిచయం అవుతూ, అవుతూ హ్మ్. ఎవరో ఉండి ఒక సందర్భంలో ఏదో పాడాల్సొచ్చింది. అలాగనని జెప్పేసి ఒక నలుగురు, ఐదుగురు కలిసిన చోట, "అరే! తను ప్రణయ్ కుమార్ అని బాగా పాడతాడు." అనగానే, "అరే! అట్లాగా మీరు పాటలు పాడతారా?" అది అని హ్మ్. మీలాంటి వాళ్ళు అంటూ ఉంటే, "అవునండి." "అవును సార్." అని. "అయితే ఒక సాంగ్ వినిపియండి భాయ్ సాబ్" అది అంటే, ఇట్లా బల్లపైనే వాయించుకుంటూ పాడితే బాగా ఇంప్రెస్ అయ్యేది వాళ్ళు చాలా. సో, ఇంతవరకే నేను తెలుసు అందరికి. హ్మ్. స్టేజ్ పైకి రాలేదు. హ్మ్. కాలేజ్ డే, డిగ్రీ కాలేజ్ డేలో పాడేది, ఇంటర్‌లో పాడేది గానీ, ఇక మళ్ళీ బయటెక్కడ పాడింది లేదు. ఒకరోజు జగిత్యాలలో మిద్దెరాములని ఒక్కొక్క కళాకారుడు. చాలా హ్మ్. గొప్ప కళాకారుడాయన. ఓకే. నేషనల్ అవార్డు విన్నర్. చాలా గొప్ప కళాకారుడు. సో, ఆయన కార్యక్రమం జగిత్యాలలో జరుగుతుంది సార్. విద్యానగర్ అనే ఏరియాలో. అది హ్మ్. మంచి చాలా పాష్ ఏరియా. అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువుంటారక్కడ. హ్మ్. సో, ఆ ఏరియాలో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే నేనెందుకో మామూలుగా అటువైపు నుండి వెళ్తుంటే, ఏంటబ్బా! ఇంత జనం ఇక్కడున్నారేంటి? హ్మ్. నిజమే. చాలా టూ మచ్ క్రౌడ్ ఉండే. ఏంటని జెప్పేసి నేను మామూలుగా చూస్తున్నా. చూస్తూ ఉంటే అందులో ఎవరో ఒకరు గమనించి, "అరే! ప్రణయ్ కుమార్ అక్కడున్నాడా పట్టుకురండి, పట్టుకురండి" హ్మ్. అని జెప్పేసి ఇంకా ఎవరొచ్చి, "అన్న మిమ్మల్ని అన్న రమ్మంటున్నారు" అనగానే, వస్తా, వస్తా, వస్తా" అని ఏదో నాకర్థమైపోయింది. అమ్మో! వీళ్ళేదో పాడిచ్చే ప్లాన్‌లో ఉన్నారు. స్టేజ్ ఎక్కిచ్చేటట్టే ఉన్నారు. ఇంకా ఎక్కించినట్టే ఉన్నారని మొదలెట్టిస్తారని. జెప్పేసి నాకర్థమైపోయి, "వస్తున్నా, వస్తున్నా అన్న" హ్మ్. అని వస్తున్నా అనంగానే మళ్ళీ అటెళ్ళేసి, "ఏయ్! నువ్వు పట్టుకొని రా, పట్టుకొని రా" హ్మ్. అనంటే ఇంకా నేను రాననుకోని ఇక ముగ్గురు, నలుగురు వచ్చేసి, ప్రణయ్ ఒక పాట పాడు బావుంటది" అది ఇది అంటే, నేను తర్వాత పాడతా, రేపు పాడతా అట్లా అని ఏదో తప్పించుకుందామని ప్లాన్ చేస్తూ ఉంటే, ఇంకా ఈ లాభం లేదని చెప్పేసి నన్ను ఆ! లాక్కుంటూ ఎళ్తున్నారు. పబ్లిక్ అంతా చూస్తున్నారు. అసలు ఏంటబ్బా వీడెవడు? నేనెందుకు లాక్కుంటూ ఎళ్తున్నారు? ఏంటి? హ్మ్. అని అయిపోయిన తర్వాత అప్పుడు ఒక కంజర ఉండే వాళ్ళ దగ్గర. హ్మ్. ఆ కంజీరా ఉంటే, ఆ కంజీరా తెప్పిస్తుంటే కూడా అందరూ చూస్తున్నారు. ఈ కంజీరేంటి? ఇతనేంటి? హ్మ్. అని ఇట్లా అలా క్యూరియాసిటీ. చూస్తుంటే ఇంకా సడెన్‌గా ఆయనకు మిద్దెనవులు గారికి బ్రేక్ ఇచ్చారు. హ్మ్. టీ బ్రేక్ ఇచ్చేసి ఇక నా సాంగ్ అనౌన్స్ చేశారు మామూలుగా. హ్మ్. అనౌన్స్ చేస్తే అప్పుడు ఒక్క పాట పాడాను. హ్మ్. అసలు మొత్తం అసలు మామూలు అప్లాజ్ కాదింకా. హ్మ్. ఊగిపోయారు జనాలక్కడ. హ్మ్. తర్వాత ఇంకొక సాంగ్ పాడాను. మొత్తం ఉర్రూతలూగిపోయారు జనాలు. అయిన తర్వాత ఇక తెల్లవారంతా మొత్తం "అరే! ఎవరో ప్రణయ్ కుమార్ అంట. ఏమన్నా పాడాడా? ఏమన్నా ఇదా?" అని మొత్తం ఒక రేంజ్‌లో జగిత్యాలంతా హ్మ్. టౌన్ టౌన్ ఒకసారి మారుమోగిపోయింది. ఉలిక్కిపడ్డది. ఆ! అసలు ఎవడు ఈ ప్రణయ్ కుమార్ ఏంటి? అట్లా ఇట్లా చాలామంది వరంగల్ అనుకున్నారు నన్ను. కానీ హ్మ్. కాదు నాకు కరీంనగర్ అని తర్వాత తెలిసింది వాళ్ళకి. అప్పుడు అట్లా అక్కడి నుండి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ! నేను ఆ మొత్తానికైతే ప్రజల్ని గాని, ఆ విద్యానగర్ ప్రేక్షకుల్ని, ఆ! మా జగిత్యాలని నేనెప్పుడు మర్చిపోలేను. అసలు వాళ్ళు నన్ను నా గుండెలకు హత్తుకొని చూసుకున్నారు ఆ టైంలో. నిజంగా సో, సార్. నేను నెలకు 28, 30 ప్రోగ్రామ్‌లు ఇచ్చేవాడిని సార్ అక్కడ. హుహుహు. కంటిన్యూస్‌గా ఏదో ఒకటి. ఏ కార్యక్రమం ఉన్నా గూడా ప్రణయ్ కుమార్ ఉండాల్సిందే అక్కడ. ఆ! అట్లా నా జానపద ప్రస్థానం అనేది గీతాల అలా ప్రస్థానం మొదలైందనమాట. ఆ రకంగా స్టార్ట్ అయింది. కానీ మీరు అనుకోలేదు గదా! నో. అది కూడా నో. నో. యాక్సిడెంటల్‌గా వచ్చిన ఒక అవకాశం యెస్ సార్. అనేది గూడా యెస్. మిమ్మల్ని యెస్. ఇక్కడ తీసుకుపోయింది. అస్సలనుకోలేదసలు. హ్మ్. అసలు మామూలుగా ఎప్పుడో
పాడదామని స్టేజ్ ఎక్కాలంటే భయం వేసే పరిస్థితి. హ్మ్. అలాంటి టైంలో సడన్‌గా వాళ్ళు స్టేజ్ ఎక్కిచ్చి పాడించడం అనేది ఇంకా అక్కడి నుండి ఇక నా లైఫ్ టర్న్ అయిపోయింది. అంటే పాటల వైపు. హ్మ్. మళ్ళీ నాకు ఎన్నో జాబ్స్ వచ్చాయి ఆఫర్స్. హుహు. కానీ ఆ జాబ్స్ కూడా వెళ్ళకుండా ఓన్లీ ఈ పాటల పైనే ఇంకా నాకు పిచ్చి అంతే. అట్లనే నా జానపద ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇంకా జిల్లాలు దాటి ఇట్లా ఇంకా ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటే జగిత్యాలలో ఈ రోటరీ క్లబ్ వాళ్ళది ప్రోగ్రామ్స్ చాలా పెద్దగా జరిగాయి. హ్మ్. ఈ స్కూల్ పిల్లలతోని అయన్నీ చేసేది. చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్. అప్పుడు రోటరీ క్లబ్ పిల్లలతోని డాన్స్ చేయించడము, హ్మ్. వాళ్ళకి ప్లేబ్యాక్ పాడడం, గర్ల్స్ అండ్ బాయ్స్. సో, అట్లా ప్రోగ్రామ్ జరుగుతుంటే వైజాగ్ నుండి నాకు బాగా గుర్తండి. నాకెప్పుడు మర్చిపోలేను వాళ్ళిద్దరి పేరు. హ్మ్. వరదారెడ్డి గారు, వసంతరెడ్డి గారని హ్మ్. వైజాగ్. ఓకే. అయితే వాళ్ళు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. హుహు. ఆయన రోటరీ గవర్నర్ ఉండే. ఓకే. ఏది వరదారెడ్డి గారు. హ్మ్. సో, నా ప్రోగ్రామ్ చూసి అస్సలు మెస్మరైజ్ అయిపోయాడాయన. హ్మ్. ఈ ప్రణయ్ కుమార్‌కి నేను ఇన్విటేషన్ పంపిస్తాను. మీరు తప్పకుండా తీసుకురావాలి హ్మ్. అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి లెటర్ వాళ్ళదుంటది గదా! అవును. అది పంపించిన తర్వాత ఇగ అక్కడ లోకల్ ప్రెసిడెంట్ ఉండి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఉండి, "ప్రణయ్ ఇట్లా నీకు వరదారెడ్డి గారు రోటరీ గవర్నర్ వైజాగ్ నీకు ఇన్విటేషన్ పంపించారు. సో, నీ ప్రోగ్రామ్ అక్కడ పెట్టారు వాళ్ళు. హ్మ్. సో, మనం కంపల్సరీ వెళ్ళాలి" అని చెప్పగానే ఐ వాస్ షాక్డ్. అంటే నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఆ! కరీంనగర్ దాటి వైజాగ్. వైజాగ్. వైజాగ్‌ని ఎప్పుడూ మర్చిపోలేను. హ్మ్. సో, ఇట్స్ ఎ బ్యూటిఫుల్. అక్కడ ఉర్రు తొలగించాను సార్ వైజాగ్‌లో. నిజంగా సార్.